హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే కళాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోకి ఎండు చేపలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కకు తీసేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటీ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ బాగా మగ్గిన దాకా ఉంచుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు, ఎండు చేపలు కూడా ఇందులోకి వేసుకొని ఇవి కూడా బాగా కలిసినంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇవి ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకొని బాగా ఉడకనివ్వండి. ఇవి ఉడికిపోయే సమయం కల్లా మనం చింతపండు రసం ప్రిపేర్ చేసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోండి. ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.